అమెరికా భవిష్యత్తుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. స్టేట్ ఆఫ్ ది యూనియన్ వేదికగా అటు అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తూనే ఇటు విపక్ష డెమోక్రాట్లపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా వలస విధానంపై ఆయన ప్రకటించిన కఠిన నిర్ణయాలు సభలో పెనుదుమారం రేపాయి. అమెరికాని మళ్లీ అగ్రస్థానంలో నిలబెడతానని ప్రశంసిస్తూనే తనను అడ్డుకుంటున్న శక్తులపై యుద్ధం ప్రకటించారు ట్రంప్. అమెరికా స్టేట్ ఆఫ్ యూనియన్లో సుమారు గంటన్నర పైగా సాగిన ప్రసంగంలో ట్రంప్ ప్రధానంగా 4 అంశాలపై దృష్టి సారించారు. ట్రంప్ తన ప్రసంగంలో అత్యధిక సమయం వలసల అంశానికే కేటాయించారు. అక్రమ వలసలు దేశానికి శాపమని అభివర్ణిస్తూ సరిహద్దులను పూర్తిగా మూసివేస్తామని ప్రకటించారు. గత ఏడాది కాలంలో తాము చేపట్టిన మాస్ డిపోర్టేషన్ కార్యక్రమాన్ని సమర్థించుకున్నారు. తమ సరిహద్దులు తెరిచి ఉంచాలని కోరుకునేవారు అమెరికా శ్రేయస్సును కోరుకోవడం లేదంటూ డెమోక్రాట్లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా వస్తువులకే ప్రాధాన్యతనిచ్చేలా టారిఫ్లను పెంచడాన్ని ట్రంప్ గట్టిగా సమర్థించుకున్నారు. విదేశీ కంపెనీల దోపిడీకి అడ్డుకట్ట వేశామని, దీనివల్ల అమెరికాలో తయారీ రంగం పుంజుకుందని చెప్పుకొచ్చారు. మనం మళ్లీ సంపన్న దేశంగా మారుతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రసంగం మధ్యలో విపక్ష నేతలను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సభలో వేడిని పెంచాయి. తనపై జరుగుతున్న న్యాయపరమైన విచారణలను రాజకీయ వేటగా అభివర్ణించారు. నేను అమెరికాను రక్షించడానికి ప్రయత్నిస్తుంటే విపక్షాలు నన్ను జైలుకు పంపాలని చూస్తున్నాయి అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఈ క్రమంలో కొందరు డెమోక్రాట్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రపంచ దేశాలతో అమెరికా సంబంధాల గురించి ప్రస్తావిస్తూ అమెరికాను తక్కువ అంచనా వేస్తే సహించమని హెచ్చరించారు ట్రంప్. ముఖ్యంగా ఇరాన్, చైనా విషయంలో తన ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరిని స్పష్టం చేశారు. ఈ ప్రసంగం ఒకవైపు ఆశావహంగా కనిపిస్తూనే మరోవైపు రాబోయే మిడ్ టర్మ్ ఎన్నికల కోసం యుద్ధ తంత్రాన్ని తలపించింది. అమెరికా 250వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ దేశాన్ని ఒకే తాటిపైకి తెస్తానని ట్రంప్ పిలుపునిచ్చారు. కానీ సభలో నెలకొన్న గందరగోళం చూస్తుంటే అమెరికా రాజకీయం రెండుగా చీలిపోయినట్లు స్పష్టమవుతోంది. అక్రమ వలసల అడ్డుకట్ట, ఆర్థిక సంస్కరణలు, విపక్షాలపై ముందస్తు దాడి ఇవే ట్రంప్ 2026 ప్రసంగ సారాంశం. అధ్యక్షుడి హెచ్చరికలు, హామీలు అమెరికా ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.